రైట్, మా ప్రతినిధి రాధాకృష్ణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి హాజరవుతూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధాకృష్ణ, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఎట్లా అంటే పోలీసులు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? రెండోది, ఈరోజు ప్రధానంగా క్వశ్చన్ ఎలాంటి యాంగిల్లో క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మన రవి చెప్తున్నట్లుగా ఏదైతే పోలీసులు చెప్తున్న వర్షన్కి, అసెంబ్లీలో సీఎం చెప్పిన వర్షన్కి, ఆ రోజు ఈవినింగ్ అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన విషయాలకి పొంతన లేదు. ఈ మిస్సింగ్ డాట్స్ని కనెక్ట్ చేసి ఏవైతే అల్లు అర్జున్ చెప్పాడో, ఏవైతే పోలీసులు చెప్తున్నారో వాటన్నింటినీ రీజనరేట్ చేయడం, అంటే ఏదైతే జరిగిందో అది అల్లు అర్జున్ నోటి నుంచి చెప్పించే ప్రయత్నం ఏమైనా ఈరోజు జరిగే అవకాశం ఉందా? ఏదైతే అల్లు అర్జున్ చెప్పాడో ప్రెస్ మీట్లో దానికి కాంట్రాస్ట్గా ఇటు సీఎం అటు పోలీసులు చెప్పిన దాన్ని ఏకీభవిస్తూ ఆయన ఈరోజు స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఏమైనా కనపడుతుందా? చక్రి, 4వ తేదీ జరిగిన ఘటనకు సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ పై మోపిన అభియోగాలపైనే ఇవాళ అతన్ని పిలిపించడం జరిగింది. ఒకవైపు పోలీసులు, మరొక వైపు అసెంబ్లీలో సీఎం చెప్పడం, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ దానికి పూర్తిగా కూడా వ్యతిరేకంగా చెప్పడం, అసలు వీటి అన్నిటిపైనే అతని నుండి పూర్తిగా కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయడానికే ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అతన్ని రావాలంటూ కూడా ఏసీపీ రమేష్ కుమార్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు ఏసీపీ ముందుకు అతను విచారణకు రాబోతున్నాడు కూడా. నిన్న లీగల్ సెల్ ద్వారా అతను పూర్తి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఇక్కడికి రాబోతున్నాడు. పోలీసులు వీడియో ఎవిడెన్స్ కూడా సేకరించారు, ఎందుకంటే ప్రెస్ మీట్ లో కూడా వాటిని ప్రదర్శించడం జరిగింది. అల్లు అర్జున్ ని తాము బలవంతంగా బయటికి తీసుకొని వచ్చాం అంటే, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో అతనికి ఆ మహిళ చనిపోయిన సంగతి తెలియకపోవచ్చు, కానీ ఆ తర్వాత మాత్రం తాము లోపలికి వెళ్ళాము, డీసీపీ ఆధ్వర్యంలో లోపలికి వెళ్లి అతని చెప్పి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేసి ఆ తర్వాత అతన్ని బయటికి తీసుకొని వచ్చి పంపించి వేశామనేది పోలీసుల వర్షన్. కానీ అల్లు అర్జున్ కి సంబంధించి మాత్రం అతను తనకు తెలియదు, ఆ మరుసటి రోజు మాత్రమే తనకు తెలిసింది అనేది అతను చెప్తున్న వర్షన్. కాబట్టి ఈ మొత్తం వీడియో ఎవిడెన్స్ అతని ముందు ఉంచుతారు, ఆధారాలతో సహా అతని ముందు ఉంచిన తర్వాత అతని నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం కనబడుతుంది. ఒకవైపు సీఎం, మరొక వైపు పోలీసులు చెప్తున్న వాటికి పూర్తిగా వ్యతిరేకంగా ఇతను చెప్పడం జరిగింది. కాబట్టి అసలు ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది? ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనకు ఎవరు కూడా పూర్తి సమాచారం అందించలేదు, తనకు పోలీసులు వద్దని చెప్తే తాను వెళ్లిపోయేవాడిని, అలా రకరకాలుగా అతను స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల్సి వచ్చింది? తమ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా నీ ముందు ఉంచుతాం, మరి నువ్వేం చెప్తావు అని క్లియర్ గా అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. 11 గంటలకు ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇవాళ అతను ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఏం చెప్తాడు? పోలీసులు ఆ ఎవిడెన్స్ ఎందుకంటే వీడియో రూపంలో ఉన్నాయి కాబట్టి మరి ఆ ఎవిడెన్స్ కి అతను ఏం చెప్తాడు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఆ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి అల్లు అర్జున్ కి సంబంధించి అతను పోలీసులు చెవిలో చెప్పామని ఒక ఇన్స్పెక్టర్ చెప్పారు, అలాగే ఏసీపీ కూడా తాను కూడా చెప్పాను, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాగే మళ్ళీ డీసీపీ తాను లోపలికి వెళ్లి ఈ జరిగిన ఘటనకు సంబంధించి కూడా చెప్పారని చెప్పారు. కాబట్టి మరి అల్లు అర్జున్ ఏం చెప్తాడనేది ప్రస్తుతం అయితే ఉత్కంఠత కొనసాగుతుంది. రాధాకృష్ణ, మొన్న అంటే నాంపల్లి కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆయన రిమాండ్ కు తరలించినటువంటి సందర్భంలో ఈ పాయింట్ మిస్ అయిందా? లీగల్ ప్రొసీజర్స్ లో ఆయన కన్ఫెషన్ తీసుకోవడం అనేది మిస్ అయిందా, లేదంటే ప్రొసీజర్లో భాగంగా మిస్ అయిందా, లేకపోతే అనుకోకుండా మిస్ అయింది? ఎట్లా చూడాలి దాన్ని? ఈ రోజు మళ్ళీ పిలిచి కన్ఫెషన్ అంటే ఫస్ట్ జరగాల్సింది కన్ఫెషన్ స్టేట్మెంట్ కదా. ఖచ్చితంగా ఆ రోజు అసలు విచారణలో భాగంగా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ ఇంటి నుండి తీసుకుని వచ్చిన తర్వాత నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చారు. ఇక్కడ ఇన్స్పెక్టర్ తో పాటు ఏసీపీ, అలాగే సెక్టార్ ఎస్ఐ తో పాటు డీసీపీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కలిసి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ మరి ఆ స్టేట్మెంట్ లో అతను చెప్పిన వివరాలు ఏంటి, మరి ఎందుకు ఇప్పుడు నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది? కేవలం ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు మాత్రమే ఇప్పుడు నోటీసులు ఇచ్చి అతని నుండి వివరణ కోరేందుకు పిలిపించారా, లేదా ఆ రోజు మరి ఖచ్చితంగా ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అంటే ఈ కేసులో అతను నిందితుడిగా చెప్తున్నారు, అతని పైన అభియోగాలు కూడా మోపారు. కాబట్టి అల్లు అర్జున్ ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు, మరి స్టేట్మెంట్ లో అతను విచారణ చేసినప్పుడు, అతని స్టేట్మెంట్ రికార్డు చేసి సంతకం చేసినప్పుడు మరి ఈ వివరాలన్నీ కూడా సేకరించలేదా అన్న అనుమానాలు కూడా ఒకవైపు వస్తున్నాయి. ఒకవేళ ఆ రోజు స్టేట్మెంట్ లో భాగంగా అతని నుంచి ఈ పూర్తి వివరాలు సేకరించినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది? కేవలం మీడియా సమావేశంలో పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఈ నోటీసులు ఇచ్చారా, లేకపోతే ఆ వీడియో ఎవిడెన్స్ అన్ని కూడా అతని ముందు ఉంచి అతని నుండి వివరాలు సేకరిస్తారా అనేది చూడాల్సి ఉంది. చక్రి, సో ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఈ రోజు కేవలం పిలిచి ప్రశ్నించి పంపించేసే అవకాశం ఉంటుంది కదా. నథింగ్ మోర్ దెన్ దట్, రైట్? ఖచ్చితంగా చక్ర, ఎందుకంటే 4 వారాలు హైకోర్టు అతనికి కోర్టు ఇచ్చింది కాబట్టి 4 వారాల లోపు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. కేవలం ఈ రోజు అతనికి నోటీసులు ఇచ్చింది ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి, అలాగే అతను మీడియా సమావేశంలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అంశాలకు సంబంధించి వాటి నుంచి మాత్రమే అతని నుండి వివరాలు సేకరిస్తారు. అలాగే ఆ వీడియో ఎవిడెన్స్ అతని ముందు ఉంచి వాటికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అతను ఏం చేశాడు, పోలీసులు చెప్పిన వాటికి ఆ రోజు అతను చెప్పిన సమాధానాలు ఏంటి, ఆ క్వశ్చన్
క్వశ్చన్స్ ని ఇప్పుడు మళ్ళీ అదే అధికారులు అతన్ని అడిగే అవకాశం కూడా ఉంటుంది. అదేలే, అంటే ఆ రోజు మేబీ ఈ పాయింట్స్ అన్ని మిస్ అయి ఉంటాయి. అంటే పాయింట్ టు పాయింట్ ఏం జరిగింది అనేది ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్లో ఇవి కాదు ఇదంతా తప్పుదో పట్టించారు, మిస్కమ్యూనికేషన్ జరిగింది, దాని మీద మిస్ప్రోపగాండా జరుగుతుంది అనే ఏదైతే వాదన ఉందో అది కరెక్ట్ కాదు, పోలీసులు అసెంబ్లీలో చేసినటువంటి స్టేట్మెంట్లే కరెక్టు అని ఆయనతో చెప్పించే కార్యక్రమం ఈ రోజు ఉండే అవకాశం అయితే కనపడుతుంది రాదా? అలాగే అనిపిస్తుంది మనకు కూడా. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు అరెస్ట్ చేసిన సందర్భంలోనే అతని నుండి పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అతను కన్ఫెస్ స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు. మరి ఆ రోజు ఎందుకు ఇవన్నీ తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మళ్ళీ నోటీసులు ఇచ్చి అతను కన్ఫెషన్ తీసుకోవాల్సి వస్తుంది అన్న దానికి సంబంధించి అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇవాళ డీసీపీతో పాటు ఆ రోజు ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్ఐ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు రాబోతున్నారు. వాళ్ళంతా కూడా ఇతని 11 గంటలకు వచ్చిన తర్వాత ఆ రోజు జరిగిన మొత్తం ఏదైతే వాళ్ళు మాట్లాడారో అతనితోటి, అతన్ని వెళ్లిపోవాలని కోరడం కానీ, జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు అతనికి చెప్పడం కానీ, అప్పుడు ఆయన చెప్పినప్పుడు అతని రియాక్షన్ ఏ విధంగా ఉండడం జరిగింది అవన్నీ కూడా ఇవాళ మరొకసారి అతని నుండి అడగబోతున్నారు. అతన్ని పైన ప్రశ్నలను కురిపించి ఆ రోజు జరిగిన సంఘటన మొత్తాన్ని కూడా మళ్ళీ కన్ఫెషన్ స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేయబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ. మొత్తంగా ప్రెస్ మీట్తో వచ్చినటువంటి తంటాగా కనపడుతోంది ఇదంతా కూడా. ఏదైతే స్టేట్మెంట్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేశారు, పోలీసులు కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఇదంతా కాదు అసలు పోలీసుల నుంచి నాకు ఇన్ఫర్మేషన్ లేదు, పోలీసులే నన్ను చెయ్యమన్నారు, మొత్తం కూడా అటుదిప్పి పోలీసులకి, అలాగే అసెంబ్లీలో సీఎం చెప్పినటువంటి విషయం కరెక్ట్ కాదు, నేను చెప్పేదే కరెక్ట్ అనే ఒక ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఈ తంటా వచ్చినట్టుగా కనపడుతోంది అల్లు అర్జున్కి. అసలు ఏం జరిగింది అనేది అల్లు అర్జున్ నోటితోనే చెప్పించే కార్యక్రమం ఈరోజు కనపడుతుంది ఈరోజు జరిగేటటువంటి విచారణ కార్యక్రమంలో. ఎందుకంటే ఎవిడెన్స్ కూడా నిన్న రిలీజ్ చేశారు. అసలు ఏం జరిగింది, అల్లు అర్జున్ థియేటర్ రాకముందు, థియేటర్లోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత, ఆయన బయటకు పంపించిన తర్వాత వరకు ఏం జరిగిందనేది మినిట్ టు మినిట్ అప్డేట్ని పోలీసులు నిన్న ఫుటేజ్ రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇదే ఫుటేజ్ని మేబీ అల్లు అర్జున్ ముందు పెట్టి మేము మీ దగ్గరికి వచ్చి చెప్పింది నిజం కాదా, ఈ ఫుటేజ్లో ఉంది ఇది నిజం కాదా అని అడుగుతారు. లేదా అల్లు అర్జున్ గారు మీరు థియేటర్కి వచ్చే ముందు థియేటర్ దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఉంది, థియేటర్కి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఘటన జరిగింది, ఇది నిజమా కాదా, పోలీసులు మీ దగ్గరకు వచ్చి చెప్పారు అది నిజమా కాదా, పోలీసులు మిమ్మల్ని బయటికి వెళ్ళమంటే మీరు వెళ్ళలేదు అది నిజమా కాదా, బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీరు అభివాదం చేసుకుంటూ వెళ్ళారు అది నిజమా కాదా, ఇది నిజమైనప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ అబద్ధాలని ఎలా చెప్పారు అని సూటిగా ప్రశ్నించే అవకాశం అయితే ఈరోజు ఖచ్చితంగా కనపడుతోంది. దీనికి అల్లు అర్జున్ కూడా ప్రిపేర్ అయినట్టు కనపడుతుంది. నిన్న అర్ధరాత్రి వరకు ఆయన ఇంట్లో లీగల్ టీంతో చర్చలు జరిపారు. ఈ ప్రశ్నలు ఆబ్వియస్లీ లీగల్ టీంకి తెలుస్తుంది ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది. లీగల్ టీంకి ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకున్నటువంటి అపార అనుభవంతో వాళ్ళు చెప్తారు ఈ క్వశ్చన్స్ మీకు వస్తాయి, మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీ దగ్గరకు వస్తాయి, మీరు ఇవన్నీ అబద్ధాలు అన్నారు కాబట్టి, పోలీసులు కూడా తప్పుపట్టారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన విషయాలను కూడా అడుగుతారు, ఎవిడెన్స్లు కూడా మీ ముందు పెడతారు. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి మీకు అనే దానికి సంబంధించి కూడా ఆయనకు మేబీ లీగల్ అడ్వైజర్స్ ఇచ్చి ఉంటారు. అదంతా ప్రిపేర్ అయ్యి ఈరోజు అల్లు అర్జున్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు, అల్లు అర్జున్ అటెండ్ అవుతారా లేదంటే తన లీగల్ టీంని పంపిస్తారా అనేది ఒకటి, రెండోది అటెండ్ అయ్యి సమాధానాలు ఏ విధంగా చెబుతారనేది. ఈ రెండు మాత్రం జరగబోతున్నాయి. బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అరెస్టులు లాంటివి ఏమి ఉండకపోవచ్చు. ఈరోజు ఆయన్ను ప్రశ్నించి మళ్ళీ ఇంటికి పంపించేస్తారు. ఎందుకంటే హైకోర్టే 4 వారాల పాటు బెయిల్ మీద ఆయనకు అవకాశం ఇచ్చింది కాబట్టి 4 వారాల పాటు ఆయన అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆయన ప్రశ్నించి వదిలేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ ప్రశ్నించడం కూడా ఆయన చేసుకునేటువంటి వ్యవహారంగానే కనపడుతుంది. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి నా మీద అంతా రాంగ్ ప్రాపగాండా జరుగుతుంది, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీ వేదికగా ఏం జరిగిందనేది చెప్పిన తర్వాత, పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కాదు, ఇదంతా కరెక్ట్ కాదు, ఇది జరిగింది అని చెప్పి మరొక స్టోరీ చెప్పడంతో ఈరోజు ఇదంతా వచ్చినట్టుగా కనపడుతోంది. ఈరోజు మళ్ళీ ఆయనకి నోటీసులు, ఆయన ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే మనం చూసాం పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు దానికి సంబంధించి. అసలు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ ఎలా పెడతాడు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఒకటి. రెండోది, పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసెంబ్లీలో చేసిన ప్రకటన రాంగ్ అని చెప్పి ఎలా చెప్తాడనేది మొత్తం వ్యవహారానికి ఇప్పుడు ఒక కారణంగా కనపడుతోంది. ఈరోజు ఆయన నోటీసులు రావడం కావచ్చు, ఈరోజు మళ్ళీ ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి రావడానికి ఆ ప్రెస్ మీటే మనకి కారణంగా కనపడుతోంది.